2014 సాధారణ ఎన్నికల సమయంలో నకిలీ మద్యం ప్రవాహం కేసులో సిఐడి ఛార్జిషీట్ దాఖలు చేసింది. వైకాపా ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డితో పాటు మరికొందరిపై కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుబ్రహ్మణ్యం అడిగి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యం, నకిలీ మద్యం కేసులో సిబిఐ ఛార్జిషీట్లోని వివరాలేంటి? కిషోర్ బాబు, 2014 సాధారణ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో నకిలీ మద్యం కేసు తీవ్ర రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నకిలీ మద్యం కేసులో ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామ్ కుమార్ ప్రతాప్ రెడ్డిలు ప్రధానంగా ఉన్నారు. వీరు నకిలీ మద్యం కేసులో నకిలీ మద్యాన్ని ఎన్నికల్లో ఓటర్లకు పంచి వాళ్ళందరినీ ఇక్కడ అనారోగ్యం పాలు చేశారనే విషయం మీద అప్పుడు తీవ్ర సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి సిబిసిఐడి కూడా ఆదేశించడంతో సిబిసిఐడి సమగ్రంగా విచారణ జరిపి ఈ కేసు మీద వైకాపా ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, రామ్ కుమార్ వీళ్ళందరినీ కూడా నిందితులుగా గుర్తించి ఛార్జిషీట్ వారితో పాటు మరో 13 మంది వైకాపా నేతలకు సంబంధించిన వారిపై కూడా ఈ సంబంధాలు ఉన్నట్లు, నకిలీ మద్యంలో సంబంధాలు ఉన్నట్లుగా సిబిసిఐడి తేల్చింది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ ని ఈ రోజు నెల్లూరు రెండవ అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టులో సబ్మిట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే మ్యాజిస్ట్రేట్ దీని మీద సంతకం చేయడంతో కేసు త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు మీద పూర్తి స్థాయిలో కోర్టు విచారణ అనంతరం దీని కొలిక్కి రావడంతో త్వరలో మరింత సంచలనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కిషోర్ బాబు, ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం.